దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు ప్రియులారా, మొదటి కూటంలో ఉన్నాం. మరి ఇంకా రేపు పగలు రాత్రి ఉంది. ఎల్లుండ పగలు రాత్రితో ఉపవాస కూటాలను ముగించుకుంటాము. నేను చెప్పిన రీతిగా మరి ఉపవాస కూటాల్లో దేవుని దగ్గర నువ్వేమైతే ప్రార్థించాలనుకుంటున్నావో నీ ప్రార్థన అవసరాలను సిద్ధం చేసుకుని దేవునికి 3 రోజు ఉపవాస కూటాల్లో ఆయన పాదాల కాడ చెప్పాలి. ప్రభువా, నా కుటుంబ అవసరం ఇది, ఇదిగో నా యొక్క సమస్య ఇది. ఈ ఉపవాస కూటాల్లో నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నాను. ఎస్తేరు ప్రార్థించినట్టుగా, అన్న ప్రార్థించినట్టుగా నేను కూడా ప్రభు నా బాధలు తీసుకువచ్చి ప్రార్థిస్తున్నానని చెప్పి ఈ 3 రోజులు కూడా నువ్వు దేవుని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఏమైతే అడుగుతావో విశ్వాసంతో దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నమ్మి అడిగితే తప్పకుండా కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మరి దేవుని సన్నిధిలో ఏది ప్రార్థన చేసినా ఇప్పుడు వరకు కూడా డిలేట్ అవ్వడం కానీ జరగకపోవడం కానీ జరగలేదు. దేవునికి స్తోత్రం. ఏది అడిగినా దేవుడు ఇచ్చాడు. ప్రియమంత్రి బిడ్డ, ఏది ప్రార్థన చేసినా దేవుడు చేశాడు. కనుక అందుకు చెప్తున్నాను, మీ హృదయాన్ని మీరు సిద్ధం చేసుకుని మీరు సిద్ధపడి మీ సమస్య భారాన్ని, మీ గుండెల్లో ఉన్నటువంటి మీ బాధలు ప్రభు పాదాల కాడ చెప్పడానికి మీరు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి బిడ్డల కొరకు ప్రార్థించాలనుకుంటున్నావా? సిద్ధపడు. కుటుంబంలో నీకున్న సమస్యను బట్టి ప్రార్థించాలనుకుంటే సిద్ధపడు. నీలో ఉన్నటువంటి బలహీనత కొరకు ప్రార్థించాలనుకుంటున్నావా? సిద్ధపడు, ప్రార్థన చేయి. ఈ 3 రోజుల్లో దేవుని సన్నిధి దగ్గర కన్నీరు కార్చి అడుగు. తప్పకుండా కుటుంబంలో గొప్ప కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి ప్రియులారా, మరి మన మధ్యకు నేనైతే మరి ఎప్పుడూ వస్తూ ఉన్నాను కదా. ప్రతి ఆదివారం నేనే మాట్లాడటం జరుగుతూ ఉంది. మరి పెదబాబు ఆనంద్ కుమార్ దైవజనుడు కృష్ణా జిల్లా వెళుతూ ఉన్నాడు. ఆయన ఈ రాత్రి మనతో ఉన్నారు కనుక వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అలాగే మరి దైవజనుడు స్టెఫెన్ గారు కూడా మొదటి రోజునే మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మరి మొన్న ఆదివారం వారి వర్తమానం నిన్నే కదా, నిన్న వారి చక్కటి వర్తమానం చేశారు. కనుక ఈ రాత్రి దేవుని వర్తమానం మనం విద్దాం. ప్రియమంత్రి బిడ్డలారా, ఈ కూటమి అయిపోయిన తర్వాత మనం మరొకసారి ప్రార్థన చేద్దాం. మరి దైవజనులు ఆనంద్ కుమార్ వచ్చి దేవుని వర్తమానం మనకి అందించవలసిందిగా మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరి దైవిక ఉపవాస కూడికల్లో చేరవచ్చినటువంటి మరి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. మరి మనం చూసి మీతో మరి మీకు వాక్య పరిచయం చాలా దినాలు అవుతూ ఉంది. మరొకసారి ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అదే రీతిగా మరి ఈ మొదటి రాత్రి మన దైవజనులు మరి అంకుల్ గారు, రెవరెండ్ స్టీఫెన్ అయ్య గారు కూడా మన మధ్యలో ఉండడం సంతోషకరం. వారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే మన తండ్రి గారు మరి బిషప్ అయ్య గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందామండి. శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలోకిద్దాం. ఈ ఉపవాస కూడికల్లో మరి మనకి బొమ్మలో భోజనాలు ఉండవు, ఆకారం ఉంటాయి. రెండే ఉంటాయి. ఏంటంటే ఒకటి ప్రార్థన వాక్యం, పగలు రాత్రి ప్రార్థన వాక్యం. ఎందుకంటే మనం భోజనం తినేటప్పుడు పిల్లల
మనకి అన్నంలోనికి కూర ఎంత అవసరమో, కూరలోనికి అన్నం ఎంత అవసరమో, మన ఆత్మీయ జీవితానికి మన మేలు పొందుకోవడానికి మనకి ప్రార్థన వాక్యము లేదా మన ఆత్మీయ జీవితాలకు ఎంతో మరి మేలు కలిగించేదిగా ఉంది. మరి ఈ కూడికలో మరి దేవుడు నిశ్చయముగా మన కుటుంబాలను బలపరుచునుగాక. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పూట దేవుని వాక్యములో నుండి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30-31వ వచనాన్ని కలిపి చదువుకుందాం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయవిడువడు, నిన్ను నాశనము చేయడు, తాని పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. హల్లెలూయా. మరొకసారి ఈ మాటను మనము కాస్త పిల్లల శ్రద్ధగా మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, కనికరము గల దేవుడు, నిన్ను ఏ మాత్రము కూడా విడిచిపెట్టడు, నిన్ను నాశనము చేయడు, ఆయన మనకిచ్చిన నిబంధనను ఆయన మరిచిపోడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము కలిగిన దేవుడు. అందరూ చెప్పండి, కనికరము కలిగిన దేవుడు. కనికరము చూపిస్తాడు, ఏ మాత్రమని విడిచిపెట్టడు, ఏ మాత్రము కూడా పిల్లల ఆయన నాశనమును అప్పగించడు. ఏ మాత్రము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి నిబంధన, దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటలు ఆయన మరచిపోడు. ఇటువంటి కనికరము కలిగిన దేవుడు మనం కనికరించాలి అని అంటే మరి 30వ వచనంలో రాయబడి ఉంది, నీవు యెహోవా వైపు తిరిగిన యెడల. దేవునికి స్తోత్రం. మన ఎవరి వైపు తిరగాలి? మన ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎప్పుడు? శ్రమ దినమున, అంత్య దినమున, ఆపద దినమున, ఈ దుర్దినమున మనం ఎవరి వైపు తిరగాలి అని అంటే దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ ప్రకారము దేవుని వాక్యం చెప్పిన తిమోతి రాసిన పత్రికలో ఇది ఏ దినాలు? అంత్య దినాలు. ఏ దినాలండి? అంత్య దినాలు. ప్రియులారా, ఈ దినాలను మనం గెస్ చేయడానికి లేదు, ఎలా ఉంటుందని చెప్పడానికి లేదు. వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు, శీతాకాలంలో వర్షాలు, శీతాకాలంలో ఎండలు, ప్రియులారా వరదలు, తుఫానులు, భూకంపాలు. అయ్యో ఈ శీతాకాలం ఎలా ఉంటుందని చెప్పడానికి ఉందా? ఈ వర్షాకాలం ఎలా ఉంటుందని చెప్పడానికి ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇవి అంత్య దినాలు, కాలాలు, సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఎలా ఉంటది, ఈ రీతిగా ఉంటుందని చెప్పడానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్వరం వస్తే ఎవరైనా చచ్చిపోయిన చూసావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వ దినాల్లో జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు మనం చూసావా? పిల్లలు లంకనాలు కట్టి లేకపోతే పిల్లలు ఆ కొట్టుకడికి 2 పిల్లలు వేసుకుంటే జ్వరం ఏమైపోయేదో లేదు. ఈ రోజున లక్షలు ఖర్చు పెట్టి, వేల ఖర్చు పెట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నా ఈ జ్వరాలతో వేల మంది చనిపోతూ ఉన్నారు. అంటే
అయ్యో జ్వరం వస్తే ఏమీ కాదనుకోవడానికి ఏమైనా ఉందా అంటే ఏ కాలాలు అంత్య కాలాలు. ఈ రోజులు, ఈ దుర్దినాలు, అపాయకరమైన పరిస్థితులు ఎలాగ ఉంటాయో, ఏ రీతిగా ఉంటాయో, ఏ రోజు నిన్ను దుఃఖంలో ముంచేస్తుందో, ఏ పరిస్థితి నిన్ను ఏడుపుకు గురి చేస్తుందో మనకి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిల్లల తిమోతి రాసిన పత్రిక ప్రకారం ఇవి అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలని దేవుని వాక్యం చెప్తుంది. ఏ కాలం అంటే అపాయకరమైన కాలం. ఇలాగే కొట్టుకాడికి వెళ్తాం, అట్లనే పడిపోతాం. ఏ కాలం చక్క ఎగిరిపోతుంది. ఏ కాలం ఇది? అపాయకరమైన కాలం. ఈరోజు నేను బాగుంటాను, నేను మంచిగా ఉంటాను, నాకేమీ కాదు, నేను మంచిగా ఉంటాను, నాకు ఎప్పుడు ఇబ్బంది రాదు అనడానికి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ చూసినా అపాయాలు, భయంకరమైన పరిస్థితులు, జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మన దాకా విజయవాడ ప్రాంతం అంతా వారితో ముంచేసింది. పిల్లల చాలా మంది వాషింగ్ మిషన్లు పోయి, టీవీలు పోయి, కార్లు పోయి, బళ్ళు పోయి, ఇంట్లో సోఫాలు పోయి, మంచాలు పోయి, అన్ని కొంచాలు గించాలు మొత్తం పోయిన చివరికి పిల్లల భర్త ఎక్కడ కొట్టుకుపోయాడు, భార్య ఎక్కడ కొట్టుకుపోయాడు, పిల్లలు ఎక్కడ కొట్టుకుపోయాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. మన దేని పిల్లల 2-3 రోజులకి పిల్లల ఒక సహోదరు చెప్తున్న మరి న్యూస్ ఛానల్ విషయం ఏంటంటే 2-3 రోజుల తర్వాత లైన్ కనపడకపోతే ఏమని ఎక్కడ ఉన్నాడు అనుకుంటే ఆ వరదలో పిల్ల 2-3 రోజుల తర్వాత తన భర్త శవమే తన దగ్గర కొట్టుకుని వచ్చిందంట. ఈరోజు దేవుని పిల్లరా చూడండి, ఇంటిలో చచ్చిపోతే పిల్లలు 2 రోజులు శవాన్ని కూడా తీసే పరిస్థితి లేదు. ఇటువంటి దుర్బలమైన పరిస్థితులు విజయవాడ ప్రాంతంలో వస్తాయి. ఎవరైనా కలగలరా? లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఇవి అపాయకరమైన కాలాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవి అపాయకరమైన కాలాలు, ఇవి దుర్దినాలు. పిల్లరా, ఏదో కొంచెం మనం చక్కబడ్డామంటే మళ్ళా మా పక్కన ఉన్నటువంటి చైనా దేశాన్ని పిల్లరా, చైనా దేశం అంతా కొత్తలైపోయింది. పిల్లరా చూడండి, అది కొంచెం పిల్లరా చక్కబడుతున్న సందర్భంలో మళ్ళా అమెరికా దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పుడు ఫ్లోరిడా ఇంకా అనేక రాష్ట్రాలు ఎఫెక్ట్ అయిపోతూ ఉన్నాయి. అనేక పిల్లరా నివాసాలు కూలిపోతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి, ఉద్రిక్తత పెరిగిపోయింది, నీటి మట్టం పెరిగిపోయింది. పిల్లల విపరీతమైన గాలులు పిల్లల మనుషులు ప్రాణాలు తీసేస్తున్నాయి. ఎంత ఏంటి అంటే పిల్లలకి అపాయకరమైన కాలం. ఈరోజు నేను బాగుంటాను, నేను చక్కగా ఉంటాను, నాకేమి పర్వాలేదు, నాకు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను, ఇప్పుడు చక్కగా నా జోబులో 4 రూపాయలు ఉన్నాయి, నాకు అన్ని బాగానే ఉన్నాయి అనుకోవడానికి లేదు. రేపు మనకి ఏం సంభవిస్తుందో మనకి తెలియదు. We are in the dangerous position. We are in the ending days. మనం అంత్య దినాల్లో మనం ఉన్నాం, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఏ రోజు ఏ సమయము మనకు మన కుటుంబాలకు ఏది సంభవిస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అంత్య దినములలో నీవు దేవుని వైపు తిరిగిన యెడల, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరి వైపు తిరగాలి చెప్పండి? ఎవరి వైపు తిరగాలి? లోకం వైపు మనం ఉన్నావేమో, ఇంకా లోకం వైపు చూస్తున్నావేమో, ఇంకా దేవుడు తర్వాత మని నువ్వు దేవుని పక్కన పెట్టి లోకం వైపు, లోకాశల వైపు మనం పరిగెడుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు మనతో మంచిగా మాట్లాడుతున్నాడు. ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో మనము దేవుని వైపు తిరగాలి. మన చూపు ఆయన వైపు మాత్రమే మళ్ళించబడాలి. హల్లెలూయా. అటువైపు ఇటువైపు కాదు మనం చూడవలసింది, ఈ లోకంలో ఉన్న దాని వైపు కాదు మనం చూడవలసింది. దేవుని వైపు మనం చూస్తూ ఆయన వైపు మనం తిరిగి ఆయన మాట మనం వినిన యెడల. ఎవరి మాట వినిన యెడల? ఎవరి మాట వినాలి? చాలా మంది ఎవరో చెప్పిన మాటలు, పెద్దలు చెప్పిన మాటలు, చిన్నలు చెప్పిన మాటలు, ఎల్లయ్య చెప్పిన మాట, పొల్లయ్య చెప్పిన మాటలు, పెద్దయ్య చిన్నయ్య చెప్పిన మాటలు వింటారు. నీ కష్టకాలమున, నీ ఆపత్తులమున వాళ్ళ మాటలు ఏమో నేను రక్షిస్తాయా? వాళ్ళేమో నీకు అడ్డుపడతారా? వాళ్ళేమో నీకు సహాయం చేస్తారా? మనం నమ్ముకున్న మంచి సహాయకుడు యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం విడిపించగలిగిన నాయకుడు ఆయన, మనం విడిపించగలిగిన సహాయకుడు ఆయన, మన ఆపత్తులను మన
గాక, ఆయన నిన్ను కనికరించును గాక, ఆయన నిన్ను విమోచించును గాక, ఆయన నిన్ను నాశనం నుండి తప్పించును గాక, ఆయన నీతో చేసిన నిబంధన నిశ్చయముగా నెరవేర్చును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరచుగా. హల్లెలూయా. ఆయన నిబంధనను మర్చిపోయేవాడు కాదు. దేవుడు తన ప్రజలకి మంచి వాగ్దానాలు ఇచ్చాడా, చెడ్డ వాగ్దానాలు ఇచ్చాడా? ఎవరిని మంచి ఇవ్వలిస్తానన్నాడా, చెడ్డ ఇవ్వలిస్తానన్నాడా? ఎవరిని ఉన్నతమైన స్థలంలో ఉంచుతానన్నాడా, నాశనానికి అప్పగిస్తానన్నాడా? ఆయన అంటున్నాడు, నేను ఇచ్చిన మాట నేను మర్చిపోను, నేను చేసిన నిబంధన నేను మర్చిపోను. నువ్వు నా మాట వినినప్పుడు, నా మాట లోబడినప్పుడు, నా యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నువ్వు నా వైపు తిరిగినప్పుడు నేను నిన్ను కనికరిస్తాను, నేను నిన్ను కనికరిస్తాను, నేను చేయి విడిచిపెట్టను, నిన్ను నాశనానికి అప్పగించను. నేను నీతో చేసిన నిబంధనను నేను మరిచిపోయినట్టు దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి మనం మాట్లాడుకున్న అంశం కూడా తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆయన చేయి విడిచేవాడు కాదు. ఎటువంటి పరిస్థితులు ఆయన కనికరిస్తాడు, ఎటువంటి సమయాల్లో ఆయన రామలేదుతాడు, ఎటువంటి సమయాల్లో ఆయన ఆదుకుంటాడు. ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ఈ పూట 4 మాటలు మీరు జ్ఞాపకం చేస్తారు. మనుషులు మన మీద ప్రేమ చూపిస్తారు, మనుషులు మన పక్షాన్ని వస్తారు. ఎప్పుడు అని అంటే అన్ని బాగున్నప్పుడు. అవునా? అన్ని మంచిగా ఉన్నప్పుడు, అన్ని కుశలంగా ఉన్నప్పుడు ఆ మనుషులు మన దగ్గరికి వస్తారు, మనుషులు మన దగ్గరికి చాలుతారండి. కానీ మన యేసయ్య ఈ రోజు ఎటువంటి వాడో తెలుసా? నువ్వు ఆపద్దినమునా, నువ్వు కష్టకాలమునా, నీ ఇబ్బంది కలిగిన సమయాల్లో, నీవు కూలిగిపోయినప్పుడు, నీవు నిలిచిపోయినప్పుడు ఆయన నిన్ను కనికరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన నిన్ను కనికరిస్తాడు. నీవు దేవుని మాట విన్నప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, ఆపద్దినమున, అంత్యదినమున, నీ కష్టకాలమున ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను ఆదుకుంటాడో, నిన్ను కనికరిస్తాడో 4 విషయాలు మీకు చెప్తాను. చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళి జన సమూహములు ఆ సంగతి విని కాలినడకన ఆయన వెంట వెళ్ళి, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి, వినాలి, వారి మీద కనికరపడి, వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచిన. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న మీరు కూడా వచ్చి కూర్చొని చేయడం చక్క దేవుడి మాట వినండి. హల్లెలూయా. ప్రియులారా, మంచిది. ప్రియులారా, ఆలోచన చేస్తే యేసు ప్రభువు ఒక ప్రాంతానికి వెళ్ళాడండి. యేసు ప్రభువు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ అనేకుల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న వాళ్ళు, పట్టణాల్లో ఉన్న వారు విని తెలుసుకుని యేసయ్య ఆ ప్రాంతానికి వెళ్ళాడని అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చి వారిని చూశాడు. యేసయ్య నిజంగా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మనం ఏమడుగుతాం? అయ్యా బాగున్నావా, అమ్మ బాగున్నావా అంటాం. పిల్లరా వాళ్ళు ఏమంటారు? అంత మంచిదయ్యా, బాగానే ఉన్నాం అంటారు. నిజంగా మనం బాగున్నామా? ఎవరే నిజంగా మనం బాగున్నామా? కూర్చుంటే లేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, కుటుంబంలో ఎన్నో చిక్కులు, ఎన్నో సమస్యలు, పిల్లల శరీరంలో ఎన్నో వ్యాధులు, ఎన్నో బలహీనతలు, అవి మనం ఎప్పుడు చెప్పుకోం. కానీ ఎవరన్నా అడిగితే బాగున్నావా, అయ్యా బాగున్నావా అంటే మేము చాలా బాగున్నాం అంటాం. కానీ వాస్తవంగా బాగున్నావో లేదో మనకు మాత్రమే తెలుసు. ఏమండి, మనం అనుకుంటా బాగున్నామంటే మేము బాగున్నాం అన్నప్పుడు ఈయనకేంటి చాలా బాగున్నాం అనుకుంటాం. పిల్లరా, యేసయ్య కూడా బహుశా అనుకుంటాడు, అయ్యా మీరు అందరూ ఎలా ఉన్నారంటే మేము చాలా బాగున్నాం అన్నారు. కానీ ఆ మాట యేసయ్య నమ్మలేదు. వారిలో ఉన్న బలహీనతలను దేవుడు
దేవునికి స్తోత్రం. వారిలో ఉన్న వ్యాధులను దేవుడు చూశారు, వారిలో ఉన్న రోగాలను దేవుడు చూశారు, వారి బలహీనతలను చూశారు, వారి సమస్యలను చూశాడు యేసయ్య. చూచి పిల్లరా వారి మీద కనికరపడి, ఏం చెప్పండి, వారి మీద కనికరపడి. ఏ రోజైనా యేసయ్యను వారు కలుసుకున్నారా? యేసయ్యతో వారి పరిచయం ఉందా? ఏదైనా రోజున ఫోన్లు చేయడానికి ఫోన్ ఉందా? లేకపోతే యేసయ్య ఉత్తరం వేసారా మేము ఫలానా చోటకు వస్తున్నామని? లేదండి, యేసయ్య అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాడు. వారు కూడా వార్తను ఏం చేశారంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చారు. ఈ యొక్క కూడికలో, ఈ యొక్క సమూహంలో యేసయ్య ఏమి చూచాడు అంటే వారి రోగములను చూచాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్తే, దేవుని దగ్గరికి వెళ్తే నాకేం కలిసి వస్తుంది అనుకుంటున్నావు, నాకేం వస్తుంది అనుకున్నావు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మంచి మాట ఏంటో తెలుసా? యేసయ్య నిన్ను చూస్తున్నాడు, యేసయ్య నీ బలహీనతను చూస్తున్నాడు, యేసయ్య నీ వ్యాధులను చూస్తున్నాడు, నీ సమస్యలను చూస్తున్నాడు. చూస్తూ ఊరుకునే అన్యాయస్తుడైన వాడు కాదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తూ మౌనంగా ఉండిపోయే పిల్లల అసమర్థుడైన దేవుడు కాదు ఆయన. మనం ఆరాధిస్తున్నవాడు జీవము కలిగిన దేవుడు. ఇది లివింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల యేసయ్య వారందరినీ చూచాడండి. ఏంటి వాళ్ళ పరిస్థితులు, ఏంటి వాళ్ళ స్థితి, వాళ్ళు ఏ అంకంలో ఉన్నారు, ఏ బాధలో వచ్చారు, ఏ సమస్యలో వచ్చారు, యేసయ్య చూచి వారిలో ఉన్న వ్యాధులను యేసయ్య చూశాడు. ఆ సమూహంలో అయ్యా నాకు ఈ బీపీ ఉంది, నాకు ఈ షుగర్ ఉంది, నాకు ఈ కాలు ఉంది, నాకు ఈ తలబాటు ఉందని చెప్పారా? చెప్పలేదు. నథింగ్. అసలు యేసయ్యతో మాట్లాడాలా? కానీ యేసయ్య వారిని చూచి, వారి రోగములను చూచి వారి మీద కనికరపడ్డాడు. ఆయన కనికరపడి వారి రోగములను ఆయన స్వస్థపరిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఏ వ్యాధితో దేవుని మందిరానికి వచ్చావో, ఏ బలహీనతతో దేవుని మందిరానికి వచ్చావో, ఏ సమస్యతో దేవుని మందిరానికి వచ్చావో, ఏ ఇబ్బందులో దేవుని ఆరాధిస్తున్నావో, ఏ పరిస్థితిలో జీవము కలిగిన దేవుని మందిరానికి వస్తున్నావో, యేసయ్య నిన్ను చూచి, యేసయ్య నీ మీద కనికరపడి, నీవు ఆయన మాట విన్నప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు నీ మీద కనికరపడి ఆయన నిశ్చయముగా బాగు చేయునుగాక. హల్లెలూయా. మన దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని మాట మనం విన్నప్పుడు మన రోగముల మీద ఆయన కనికరము చూపేవాడు, మన వ్యాధులను బాగు చేసేది. ఒక మాట చెప్తాను, డాక్టర్ మందులు ఇస్తాడు కానీ స్వస్థత ఇస్తాడా? ఏమా అమ్మా ఏమంటే అలా కనుక్కున్నట్లయితే ఓ వారం రోజులు వైద్యం చేసి, 2 వారాలు వైద్యం చేసి వీళ్ళు తీసిపోండి నా వల్ల కాదని ఎందుకంటారు? ఈ బాడీ మందులు గురించి రెస్పాండ్ అవ్వట్లేదు, ఈ శరీరం మందులకు రెస్పాండ్ అవ్వట్లేదు, మేము ఎక్కిస్తున్నాం కానీ ఈ వైద్యం పని కావట్లా అని అంటే అది స్వస్థత ఎవరి చేతిలో ఉంది? డాక్టర్లే మనుషులు బ్రతికించేస్తే, డాక్టర్లే మనుషులు బాధ చేసేస్తే డాక్టర్లే ఎందుకు చచ్చిపోతారు? ఈ రోజున వైద్యులు చేసిన మనుషులే ఎందుకు చచ్చిపోతారు? ఈ రాత్రి మీరు ఆలోచించండి. వైద్యం దేవుడు ఇచ్చిందే, పరిజ్ఞానం దేవుడు ఇచ్చిందే, పిల్లగా ఈ యొక్క పరికరాలు దేవుడు మనకి ఇచ్చినవే, ఈ టెక్నాలజీ దేవుడు ఇచ్చిందే. కానీ ద ఫైనల్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఈ ఫైనల్ గా జరిగే హీలింగ్ ఉంటదే, ఈ స్వస్థత ఉంటదే, ఇది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు బలహీన చేసినప్పుడు, నాకు జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నా జబ్బు తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళినంత కాలం నా జబ్బు తగ్గలేదు. ఇంకా దేవుడి మీద బాధ వేసుకుని వదిలేస్తే దేవుడే ఎలా తగ్గించాడో తెలియదండి, ఎలా తగ్గిపోయిందో తెలియదు. ఏ రీతిగా గమనించాలి. యేసయ్య దర్శనం ఇచ్చాడు, యేసయ్య ముట్టుకున్నాడు, యేసయ్య తాకాడు, రాత్రి యేసయ్య నాకు ఇంజెక్షన్ ఇచ్చాడు, యేసయ్య నాకు వైద్యం చేశాడు. ఆ రాత్రి నుండి దేవుడు నన్ను బాగు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ముట్టుకుంటే, ఆయన కనికరపడితే, ఆయన
నిన్ను వసాట్లో పాడేసేస్తారు, ఇంట్లో కూడా కొండనేవారు, పిల్లలు ఈదులో పడుకోబెట్టేస్తారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఈ రాత్రి నా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను కనికరిస్తాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, యేసయ్య నిన్ను ముడతాడు. నువ్వు దేవుని వైపు తిరిగితే, ఆయన మాటను వింటే, చూడండి అనేకులు వచ్చారు, వారిలో ఉన్నటువంటి వ్యాధులను చూసి కన్నీకరపడి బాగు చేశాడు. వారిని బాగు చేసిన దేవుడు మళ్ళీ ఎందుకు బాగు చేయడు? మన బలహీనతలు ఎందుకు తీసేయడైనా, మన అక్కడికి తెచ్చు. హల్లెలూయా. ఇంకా ఆయన ఎటువంటి పరిస్థితుల మీద ఆయన కనికరం చూపిస్తాడు. రెండవది మనం చదువుకుందాం. చూడండి మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 32-33 వచ్చిన. అంతటా యేసు ఆయన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తినయేమీ లేదు కనుక వారి మీద కనికరపడి, మనతోడు వారి మీద కనికరపడి. హల్లెలూయా. నేను కనికరపడుచు. ఎవరిలో? యేసు ప్రభువు వారు మన ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు. పిల్లలు 3 రోజుల సభ. ఏమంటే వాళ్ళు పిల్లలు ఇలాగే 3 రోజులు ఉపవాసుకోవడాలన్నమాట. మనం కావాలి పిల్లలు డేట్ నిర్ణయించి పెట్టుకున్నాం, కానీ వాళ్ళు నిర్ణయించుకుని పెట్టుకోదా. ఎవరికి మనం ఈ రాత్రి వస్తాం, 6ంటికి వచ్చాం, మళ్ళీ 9, 10ంటికి వెళ్ళిపోతాం. రేపు మళ్ళీ 10 ఉదయం 10ంటికి వస్తాం, మళ్ళీ 1 గంట 7కి వెళ్ళిపోతాం, మళ్ళీ సందడి 8ంటికి వస్తాం, మళ్ళీ 10 అలా వెళ్ళిపోతాం. పిల్లరా మనం వెళ్ళినప్పుడు ఇంటికడ ఏదో మంచిదో పాదో తాగి వస్తాం. ఏమండి ఇలా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. పిల్లరా సుమారు ఎంతో మంది అంటే బైబిల్ పండితులు చెప్తున్నారు 20,000 మంది కంటే ఎక్కువ. ఎంతమందిలో? 20,000 మంది కంటే ఎక్కువ. ఎందుకనంటే అందులో 5,000 మంది పురుషులే ఉన్నారు. అందులో ఎంతమంది ఉన్నారండి? పురుషులు ఉన్నారు. వాళ్ళ భార్యలు ఉంటారా, వాళ్ళ పిల్లలు ఉంటారా, కొన్ని ఒకరు ఉంటారు, 2 ఉంటారు, 3 ఉంటారు. సగటున మొత్తం మీద 20,000 మంది పైబడి ఉండొచ్చు బైబిల్ పండితులు లెక్క చెప్తున్నారు. మరి ఇంతమంది యేసయ్య వాక్యం చెప్తుంటే, యేసయ్య సువార్త ప్రకటిస్తుంటే ఆమె టైం గుర్తుకు రాలేదు, పొద్దు గుర్తుకు రాలేదు, రాత్రి గుర్తుకు రాలేదు. ప్రియులారా వాళ్ళకి పగలు రాత్రి మర్చిపోయి 3 రోజులు అక్కడే దేవుని మాటలు వింటారు. నిజంగా మనం నిర్ణయించి పెట్టుకున్న 3 రోజులు కోటారు, వాళ్ళకి అనుకోకుండా 3 రోజులు ఉపవాస కోటాలు అయిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మనం కోటానికి ఏదో తాగి ఏదో తినొస్తాం. ఏమండి ఉపవాస కోటాలంటే చాలా మందికి అల్పాలుగా. ఏమండి చక్కగా తినవచ్చు, అల్పాలు తినవచ్చు, పాలు తాగవచ్చు, రోడ్డు తినవచ్చు. పిల్లరా ఇలా మాట చెప్పిన ఈ కనుక రోజు ఉంటే అన్నం తినక్కర్లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా వాళ్ళు అలా చేయలేదండి. వాళ్ళు ఏమీ కూడా తినలేదు, ఏమీ కూడా తాగలేదు. ఎందుకంటే కేవలం వాళ్ళు ఎవరన్నా ధ్యాస పెట్టారు? దేవుని మీద, దేవుని మాట. మీటింగ్స్ మాట అయిపోయినాయి. మీటింగ్స్ అయిపోయిన తర్వాత దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసాడు, ఇంకెళ్ళండి అన్నాడు. అయితే ఆయనకు ఒక బాధ వచ్చింది. అయ్యో 3 రోజులు కన్నా ప్రాణాలు లేవు, తినడానికి ఏం లేదు, తినలేదు, మోక్షాలు పడిపోతారేమో అని వారి మీద నేను కనికరపడుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అయితే శిష్యులు అన్నాడు, నేను ఇలా కనికరపడుతున్నానయ్యా, మీరు ఆహారం పెట్టండి అన్నాడు. 500 మందికి భోజనాలు పెట్టడానికి పెళ్ళికి 3 నెలల పాటు ప్రిపేర్ అవుతాం. 4 రోజుల ముందే పైకరి తెచ్చుకుని ఇంట్లో మొదలు పెట్టుకుంటారు. ఎంతమందికి ఎక్కడానికి? ఒక 500-600 మంది ఎక్కడానికి. మరి 20,000 మంది వంట చేసి భోజనం పెట్టాలంటే 2 రోజుల పాటు సిద్ధపడాలి. ఎంత డబ్బు కావాలి, ఎంత వంటకం కావాలి, ఎంతమంది సిద్ధం చేసేవాళ్ళు కావాలి, ఎంత ఏర్పాట్లు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయండి? 20,000 మందికి అంత డబ్బులు వంట అయిపోతుందా? శిష్యులు అంటాడు, మీరు ఏమైనా పెట్టండి. నేనేం చేయలేక బాబు, ఎంతమందికి అమ్మ, ఎంతమందికి అప్ప మంచినీళ్ళు కూడా వెళ్ళగలిగి అంటారా? అదే మరి ఏదో చేయబెట్టి మీ దగ్గర ఏమైనా ఉన్నారంటే, మా దగ్గర ఏమన్నా ఏమి లేదే, మీతో పాటు మేము వచ్చేసాం కదయ్యా అంటారా? ఒక పొట్టోడు అన్నాడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారంటే, ఆ పొట్టోడు ఎందుకు తెచ్చుకున్నాడంటే, పూర్వం ఊరిలో సినిమా చేస్తుంటే మొక్కలు పెట్టోడు ఇచ్చేసి
జొన్నపొత్తులో లేకపోతే ఏడ్చాడకాయ గుడిలో బట్టలు ప్యాకెట్ తెచ్చుకుని వెళ్ళిపోయే ప్రకారం కాదు మనం. కూర్చుని సినిమా చూసిన ప్రకారం కదా మనం. అటువంటి పరిస్థితులను యేసయ్య మనం అందరూ విడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఇప్పుడు సినిమా వేస్తుంటే ఎవరైనా చూసినోడు ఉన్నాడంటే? ఇప్పుడు అలా సినిమా వేస్తుంటే ఊళ్ళో ఎవరైనా సినిమాకి వెళ్ళాడు ఉన్నాడు? లేదు. దేవునికి స్తోత్రం. ఆ పొట్టోడు కూడా సరే ఎక్కడ పోయి వెళ్తున్నాం కదా, అక్కడ కూర్చుని అందరూ ఎంత ఉంటే చూస్తుంటే నేను ఒక్కటి తినొచ్చు అనుకుని పిల్లలు అయితే తెచ్చుకున్నాడు. మరీ ఎందుకే బట్టలు తెచ్చుకోవాలి కానీ, ఏం చంకాలు తెచ్చుకోవాలి కానీ, రొట్లు చేపలు తెచ్చుకోవాలంటే మాస్టర్ గారు అందుకు అడగవచ్చు. ఆ కల్చర్, ఆ దేశంలో ఉన్న కల్చర్ ఏంటంటే అందరూ కాల్చిన చేపలు తింటారు, అందరూ రొట్లు తింటారు. మేము జోసెఫ్ మేము ఢిల్లీ వెళ్తున్నాం ప్రయాణం. విజయవాడ ఎక్కాం. 2 రోజులు పగలో రాత్రులు బండి నడుస్తుంది. ఎక్కిన తర్వాత మేము ఏసీ బోగిలో ఉన్నాం. మా పక్కన ఒలిసేవాడు ఎక్కాడు నా ఎదురుగుండగా. ఎక్కిన తర్వాత ఖాళీగా ఉంటున్నామేమో, తెల్లగా టిఫిన్ ఆర్డర్ చేస్తున్నాం. మధ్యాహ్నం అవుతుందిరా బాబు అన్నప్పటికీ 11ంటికి భోజనం ఆలోచన భోజనం తినేస్తున్నాం. ఎందుకంటే ఖాళీ ఉంటే మనకు ఎడలో పరిగెడతాయి కదా. దేవుడికి స్తోత్రం. పనిలో ఉంటే మనకు ఆకలి రాదు. ఇంకా సాయంకాలం ముందే ఇంటికాడ ఉంటే మనం 8ంటికి 9ంటికి భోజనం చేయం. కానీ 7 అవుతుందన్నప్పటికనే మేము ఆర్డర్ పెట్టేసి తినేస్తున్నాం. ఖాళీ అయిపోతుంది. ఇంకో రెండోసారి కూడా తినేయాలనిపిస్తుంది. అంత ఆకలి చేస్తుంది. అక్కడేమో ఇంతే పడుతున్నారు. దేవునికి స్తోత్రం. పిల్లలు చూడండి, నిజంగా అటువంటి పార్సల్ 3 తిన్నామా కడుపుని అడగం, కానీ దిక్కులేక పెట్టడం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనం అయితే అన్నం ఆ ట్రైన్లో కొనుక్కుని తినే అన్నం పిల్లల మనం పారేసేస్తాం. ఎవరు మన ఎంగిలిగానే విడిచిపెట్టేస్తాం. చాలా మనం వ్యర్థం చేస్తాం. కానీ అదే అన్నాన్ని అక్కడ కొనుక్కుని భద్రంగా తింటాం. ఎంత పెడతారు పులిహార కడుపు నిరుద్దామనికి లెక్క పెట్టుకుని తిని అదే నా శేషాన్ని తాగేస్తాం. పిల్లలు మేము ఇలాగ పగలు రాత్రి టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి మేము తినేస్తుంటే మా ఎదుర్కొన్న వచ్చి అతను అసలు ఏ ఆకలి ఇవ్వట్లేదు. నేను నాకు డౌట్ వచ్చి అడిగాను, తమ్ముడు ఏంటి అసలు ఆకలి బాగలేదు, అంత నెమ్మదిగా ఉంటున్నాం. మేము టైం అవసరం 11ంటికి తినేస్తున్నాం. రాత్రి ఏమో 7 గంటలకు తిన్నాం, 7 గంటలకి తినేస్తున్నాం. అసలు ఈ భోజనం అనేది ఆ ధ్యాస ఏంటంటయ్యా అని అంటే, మీరు చూడటం లేదు కానీ తప్పుడు నా ఆహారం నాకు ఉందంటాడు. దేవుడికి స్తోత్రం. నేను తింటాం పడుకుని పోవడం మొత్తం మీద రోజు తింటాం పడుకుని వీడు ఏం చేస్తున్నాడో చూడాలని ఒక రోజు మాత్రం ఆయన చాలా పసిగట్టండి. అసలు ఏం చేస్తాడు ఇంతగా తినపోకుండా కొన్ని దగ్గర డబ్బులు లేవా, డబ్బులు మనమేంటారో బాబు వీడు ఫస్ట్ ఉన్నట్టున్నాడేట్రా అని అనుకున్నాం. మనిషి చూస్తే చాలా లాజుగా ఉన్నాడు, చాలా ఒక ఎంప్లాయీ లాగా ఉన్నాడు. ఏం తినట్లేదంటని చూస్తే ఒక రోజు నేను పసిగట్టా. పడుకోకుండా ఏం చేస్తాడో చూద్దామని నేను చూస్తుంటే వాడు బ్యాగ్లో నుంచి ఒక డబ్బా తీసాడు. ఆ డబ్బాలో చపాతీలు చుట్టి ఎక్కేసుకున్నాడు. అందులో పిల్లలు చుట్టి అందులో పెట్టేశాడు. ఓ డబ్బాలో పచ్చడి డబ్బా ఒకటి తీసాడు. పిల్లల పూటకి 2 చపాతీలు తీస్తున్నాడు, పచ్చడి రాస్తున్నాడు. ఏక చూడడు దూడ పీక్కుని తినేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆకున్న కల్చర్ అది, ఆకున్నటువంటి తిండి అది, ఆకున్న పరిస్థితి అది. ఆ పొట్టోడు కూడా 5 రొట్లు 2 చేపలు తెచ్చుకున్నాడు. పిల్లలు అది వాళ్ళు స్నాక్స్ అవే, వాళ్ళకి మీల్స్ అదే, వాళ్ళకి లంచ్ అదే, వాళ్ళకి డిన్నరు అదే. ఈ రోజు వరకు ఇప్పుడు యెరూషలేములో కాల్చిన చేపలు తింటారు. ఆ కల్చర్ ఇంకా ఉంది. చూడండి, యేసయ్య మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఆ పుట్టోడు నా దగ్గర ఉన్నాయంటే మరి ఇస్తావనైనా అంటే ఇస్తానయ్యా అన్నాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వీటిని విరిచి వడ్డించాలని శిష్యులతో చెప్తుంటే తెల్లమొక్క వేసుకుని చెప్తున్నారు, ఇయ్యొట్టించాలా, ఎంతమంది కట్టాలి అని వాళ్ళు చూస్తుంటే యేసయ్య అన్నాడు, నా మాటని అడిగి వడ్డించాలి. వాళ్ళు పంటలుగా కూర్చున్నారు, తింటున్నారు. 20,000 మంది పైబడిన ప్రజలు తృప్తిగా తిన్న తర్వాత ఇంకా 12 గంపలు మిగిలిపోయిందంట. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు, నువ్వు లేకపోతే అలకటేస్తున్నప్పుడు అది చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, ఆయన నీ మీద కనికరపడే దేవుడు. ఈ రోజున ఒక్కొక్కసారి మన కుటుంబాల్లో
ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయాన పిల్లల కోడిగుడ్డు తెచ్చుకుని ఆమ్లెట్ వేసుకుని తినడానికి కూడా మన దగ్గర పైసలు ఉండవన్నటువంటి పరిస్థితి. అవునా కదా? కాబట్టి ఇది వాస్తవం కదా. కాబట్టి ఎంతటి వాళ్ళకైనా ఎటువంటి వాళ్ళకైనా ఈ పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి పిల్లల వేల లక్షలు మన చేతుల్లో మారుతూ ఉంటాయి, కానీ 100 రూపాయలు కూడా ఒకసారి మన జేబులో ఉండవు. ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని వైపు తిరిగితే, ఆయన మాట వింటే నువ్వు ఎప్పుడు లేని వాడిగా ఉంటావో, ఎప్పుడు ఆకలితో ఉంటావో అప్పుడే నా దేవుడు సమృద్ధించును గాక. అప్పుడే దేవుడు నీపై కనికరము చూపును గాక. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు, నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు లేమిగా ఉన్నప్పుడు, అయ్యో ఏంటి అర్థం కావట్లేదని నువ్వు బాధపడుతున్నప్పుడు నా దేవుడు నీ మీద కనికరపడతాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడే తెలియని సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. అప్పుడే తెలియని రీతిలో దేవుడికి సహాయాన్ని పంపిస్తాడు. నువ్వు కావాలని ఊరంతా నడితే ఎవరో రూపాయి ఇవ్వడం, కానీ ఆ సమయానికి నువ్వు లేచి ఉన్నప్పుడు ఎవరో వస్తారు నీ దగ్గరికి. పిల్లల తమ్ముడు ఏం కావాలని తీసుకురా, 500 కాదు 1000 రూపాయలు కావాలని చేస్తాడు. అది దేవుడు పంపించిన సహాయం కదా. ఏమంటే దేవుడు ఏ దూరాన్ని మన అక్కర తీర్చట్లేదా, మన అవసరం తీర్చట్లేదా? ఈ రోజున నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఆయన చూస్తే వెళ్ళిపోయేవాళ్ళు కాదు, నీ మీద కనికరము చూపేవాళ్ళు అయినా. అవునా? చెప్పండి. మొదటిగా మనం వ్యాధిగ్రస్తులమై ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన మీద కనికరం చూపిస్తాడు. ఏమండి? డబ్బులు లేనివాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నాడు, కానీ జబ్బు లేనివాడు ఎవరైనా ఉన్నాడా? ఏమండి? లేదండి. ఎంత పిల్లలకు బీపీ అంటే, ఎంత పిల్లల షుగర్ అంటే ఏంటండి? ఎంత భయంకర పరిస్థితులు మనం ఉన్నామండి. నేను బాగున్నానంటానికి ఏమీ లేదు. మనం ఎంతో గొప్ప దేవుడు ముందే చెప్పేసి యెషయా గ్రంథంలో, నీ నడినెత్తు దరికాల వారికి నీకేం లేదురా, కొంచెమైనా స్వస్థత లేదు. నీ గాయాలు ప్రేమపడ్డా, నీ గాయాలు మెత్తబడ్డా. పైకి బాగానే ఉన్నావు, కానీ నీ కడుపులో గాయం కడుపులో ఉంది, తలలో బాధ తలలో ఉంది, కాలో బాధ కాలోనే ఉంది. అది ఎప్పుడు బయటకు వస్తుందో, అది ఎప్పుడు బయటకు వస్తుందో మనకి తెలియదు. నిశ్చయముగా దేవుడు కనికరము చూపి మనం బాగు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు ఆయన నీ మీద కనికరము చూపిస్తాడు. అన్ని బాగున్నప్పుడు మనుషులు వస్తారు, కానీ నువ్వు బాధలు కష్టాలు ఉంటే ఎవరో రాడు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము చూపే దేవుడు. రెండవది, నువ్వు ఆకలితో ఉన్నప్పుడు, నువ్వు లేమిలో ఉన్నప్పుడు, నువ్వేం అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ మీద కనికరం చూపిస్తాడు. వాళ్ళు ఆకలితో ఉన్నారని దేవుడు ఆయన ఊరిని పంపించడా? ఏమంటే వారి మీద ఏం చూపాడు? ఆయన కనికరము చూపి వాళ్ళకు తృప్తిగా ఆహారం ఇచ్చి పంపించాడు. ఆమేన్. ఇంకా నా దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో నేను కనికరిస్తాడు, నీపై కనికరం చూపిస్తాడు. నీకు 2 మాటలు నేను చెప్పేసి కొడతాను, ముగించేస్తాను. చదువుకున్న ప్రియులారా, లోకాసు సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దన ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచి హల్లెలూయా. ఎవరిమే? ఏం చేస్తుంది? ఏం చేస్తున్నాడు? ఈమె ఏడుస్తుంది. అమ్మా ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? నాయన గ్రామంలో ఉన్న ఒక విధవరాలు, భర్త లేడు, కొడుకు ప్రియులారా ఉన్న కొడుకు కూడా కాస్త ఏమైపోయాడు? చనిపోయాడు. గుండెలో పగిలేలా ఏడుస్తుంది. అరే మీ నాన్న లేడు, నువ్వు లేవు, నా పరిస్థితి ఏమైపోతుందా? నిజంగా ఆ పరిస్థితి ఎంత వేదనకరంగా ఉంటుందండి. ఆ దుఃఖాన్ని ఎవరు ఆపుతారండి? ఆ వ్యాధిని ఎవరు ఆపుతారండి? ఆ బాధను ఎవరు తప్పిస్తారండి? అమ్మ ఊరుకంటే తగ్గుద్దా? ఎవరే? చాలా మంది వచ్చి ఊరుకన్నంత పోయినా ఊరుకన్నంత మాత్రాన పోయే బాధది. అది ఏడుస్తుంది, రోధిస్తుంది, గుండెలు పగిలిలా ఏడుస్తున్నామే. అది ఏడుపు ఖర్చు లేదు, ఆమె హృదయానికి ఖర్చు లేదండి, ఆమె దుఃఖానికి ఖర్చు లేదు. సరే, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పాడిని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అది దాచుకునేది కాదు కదా, తీసుకెళ్తున్నారు. వెనకాల శవం వెనకాల పడి, ఆ పాడి వెనకాల పడి ఏడుస్తూనే ఉంటుంది. ఇదే ఘోరమయ్యే నా జీవితం, ఇదే నా పరిస్థితి అని, ఇంక నేను ఏం చేయాలని ఏడుస్తూ వెళ్తుంటే యేసయ్య వస్తున్నాడు. ఎవరైతే నాకు ఎందుకు అనుకోలా,
ఏడుస్తున్నామని చూచి ఆమె మీద మన పాయింట్ పట్టుకో, ఆమె మీద కనికరపడి ఆమెపై జాలిపడి ఆమె దగ్గరకు వచ్చి స్తోత్రం చెప్పండి. ఆమె దగ్గరకు వచ్చి ఏమన్నా ఏడుస్తున్నారే, ఏమో చెప్పనయ్యా, భర్త లేడు, ఇంకా ఏకైక దిక్కు అనుకుంటే ఇప్పుడు కనుక్కున్నవాడు లేడు. ఎందుకయ్యా నా బ్రతుకు, ఇంకా ఎందుకయ్యా నా జీవితం, ఇంకా ఈరోజు పరిస్థితి నీకు రాలేదా? ఎక్కడెక్కడ ఏడుస్తున్నావు? నీ ఏడుపు గోడగా తెలుసు, నీ ఏడుపు మంచం తెలుసు, నీ ఏడుపు తలగలిగి తెలుసు. ఈరోజు నీ ఏడుపు నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు. ఈరోజు నీ ఏడుస్తున్న ఏడుపు పిల్లగా చూస్తున్న దేవుడికి తెలుసు, గోడకు తెలుసు. పిల్లగా నీ తలగడిగా చేసుకున్న తలగడికి తెలుసు. ఎక్కెక్కి ఏడుస్తున్నావు, గుండె పైన ఏడుస్తున్నావు, అయ్యో నా బ్రతికేంటే ఏడుస్తున్నావు. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ ఏడుపును నీ దుఃఖమును చూసి కనికరపడేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనికరపడేవాడు ఆయన. నీ ఏడుపు నీ దుఃఖాలను చూసి కనికరపడతాడు. నువ్వు ఏడుస్తుంటే నవ్వే వాళ్ళు ఎంతమంది లేరు. నువ్వు బాధపడుతుంటే ఆటకైతే తీసుకునే వాళ్ళు ఎంతమంది లేరు. నువ్వు దుఃఖంతో ఉంటే, నువ్వు వేదనతో ఉంటే నీతో చెలకాటం ఆడే వాళ్ళు ఎంతమంది లేరు. నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు బాధతో ఉంటే ఎలా పడేవాళ్ళు ఎంతమంది లేరండి. కానీ నువ్వు ఏడుస్తూ ఉంటే కనికరపడగలిగిన ఏకైక వ్యక్తి నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆమెను గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామములో హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడుస్తుంటే నీ దగ్గరికి ఎవరు రారు, నువ్వు ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోరు. నవ్వేవాళ్ళు కొంతమంది, నిన్ను ఆటవేతనంగా చూసేవారు కొంతమంది, నిన్ను ఆట పట్టించేవారు కొంతమంది, నిన్ను కేవలంగా చూసేవారు కొంతమంది. నువ్వు ఏడుస్తూ ఉంటే నిన్ను చేతకాని వాడిగా, చేతకాని వాడి వ్యక్తిగా చూసేవారు మరి కొంతమంది. కానీ నీ గుండెలో ఉన్న వేదన, నీ గుండెలో ఉన్న వేదన, నీ గుండెలో ఉన్న దుఃఖం అర్థం చేసుకోగలిగిన ఏకైక వ్యక్తి యేసయ్య ఒక్కడే. ఆ ఏడుస్తుంటే ఎవరైనా దుఃఖాన్ని ఆపారా? ఆ ఏడుస్తున్న ఎవరైనా దుఃఖం నుండి విడిపించారా? యేసయ్య ఆమె మీద కనికరపడి ఆమె దగ్గరకు వచ్చి కన్నీటి నుండి విడిపించి మరలా తిరిగి సంతోషంగా పంపించాడు. ఈ రాత్రి నువ్వు ఏ దుఃఖంతో నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావో తెలియదు. ఈ రోజున నువ్వు పైకి బాగానే ఉంటున్నావు, కానీ ఏడుస్తున్నావు. నువ్వు గుండెల పైకి ఏడుస్తున్నావు. పైకి కనబడితే ఏం జరుగుతుందో ఎవరేమనుకుంటారో అని కనీసం ఇంట్లో కూడా కనబడకుండా ఏడ్చే రోజులు నీకున్నాయి. ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీటి మీద జాలి పడగలిగిన వాడైనా, నీ కన్నీరును నాక్షులుగా మార్చగలిగిన వాడైనా, నీ కన్నీటిని దుఃఖమును ఆయన ఉల్లాసంగా మార్చగలిగిన వాడైనా, ఏడుస్తూ వచ్చిన ఆమెను, దుఃఖ సముద్రంలో మునిగిపోయిన ఆమెను ఆయన మాట ఎలా పంపించాడండి? సంతోషపరిచి పంపించాడు. ఎందుకంటే యేసయ్య ఆమె మీద కనికరపడ్డాడు. దుఃఖంతో వచ్చేవేమో, వేదనతో దేవుని మందిరానికి వస్తున్నావేమో, నీ దుఃఖమును, నీ యొక్క కన్నీటిని, నీ వేదనను నా దేవుడు నాట్యంగా మార్చి నిన్ను పంపించును గాక. నిశ్చయముగా నీ మీద కనికరపడును గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని మీకు చెప్పాను. యేసయ్య మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటే మన మీద కనికరం చూపిస్తాడు. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం ఫైనల్ గా దేవుని వాక్యం చదువుతుందా? ఆదికాండం 39వ అధ్యాయం 22వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి, అమ్మ వినాలి, ఎవరండి? యోసేపు మీద దేవుడు ఏం చేశాడంట? కనికరపడి. అతని మీద ఆ సరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసిన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు జీవితాన్ని మనం చూస్తే పిల్లరా ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, అన్నదమ్ములే
చెప్పాలంటే అందరూ ఉండి లేనివాడు, అందరూ ఉండి లేనివాడు, అందరూ ఉండి అన్ని కోల్పోయినవాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నావు. నీ పరిస్థితి కూడా ఎలా ఉందేమో కదా. ఉంటారు, చాలా మంది ఉన్నారు బంధువులు, కానీ ఎవరు నీకు అక్కడ రావట్లేదు కదా, ఎవరు నీకు సహాయం చేయట్లేదు కదా. అందరూ ఉండి ఏమీ లేని వ్యక్తిగా మారిపోయావు కదా నీవు. అందరూ ఉండి అన్ని కోల్పోయే వ్యక్తిగా మారిపోయావు కదా నీవు. యోసేపు జీవితం కూడా అలాగే ఉందండి. యోసేపు జీవితం కూడా అలాగే ఉంది. ఆఖరుడిగా పుట్టాడు. ఎంత ప్రేమను ఉండాలండి అన్నదమ్ముల చేత. అన్నదమ్ములు ఎంతో మంచిగా చూడాలండి, ఎంత అక్కడగా చూడాలండి. చంపాలని చూస్తారా? ఎంత ఘోరం అండి. ఈ రోజున అన్నదమ్ములే కషాయవాడిగా మారిపోయి పిల్లలు పలు బాధలు పెట్టారు యోసేపును. కానీ అన్నదమ్ములు విడిచిపెట్టిన పిల్లల తల్లిదండ్రుల దూరమైన యేసయ్య మాత్రం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. యోసేపుకి ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఐగుప్తి పిల్లల ఐగుప్తి దేశాన్ని కమ్మేస్తే ఐగుప్తులో రాజు దగ్గరికి వచ్చాడు. సరే, మొత్తం మీద ఇన్ని దెబ్బలు పడి ఏదో పెద్ద ఇంటికి వచ్చాను. ఇక్కడ ఏ పాసిపోయినానో పెడితే కాస్త కడుపులో నింపుకొని ఇక్కడ కాస్త నా జీవితాన్ని వెళ్ళవచ్చు, నాలుగు గెంజి మెతుకులైనా తిని ఇక నా జీవితాన్ని వెళ్ళవచ్చు అనుకుంటున్న సందర్భంలో ప్రియులరా, గెంజి మెతుకులు కాదుగా, లేకపోతే పాసిపోయిన అన్నం కాదు, నేను తోడుగా ఉన్నాను, ఇదిగో నేను హెచ్చిస్తాను చూడు, నేను నిన్ను లావలేదని చూడు అని దేవుడు ఆయన తోడుగా ఉండడం చేత అదే ఇంటిలో ఉన్నతమైన స్థితికి దేవుడు హెచ్చించాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హెచ్చించాడు. పిల్లరా, రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందంట. ఎప్పుడు లేని ఈ సంతోషం, ఎప్పుడు లేని ఐశ్వర్యం ఈ యోసేపు వచ్చిన తర్వాత నాకు వస్తూ ఉంది అంటే నిజంగా ఈ అబ్బాయి నిజంగా దేవుడితో ఉన్న అబ్బాయి. ఈ అబ్బాయి అడుగు పెట్టడం కానుంది, నా ఇల్లు చాలా బాగుంది కనుక ఈ అబ్బాయికి పెత్తనం అంతా ఇచ్చేస్తే నా ఇల్లు బాగుంటుంది, నా దేశం కూడా బాగుంటుంది అని ఆలోచనతో మొత్తం అధికారం పెత్తనం అంతా యోసేపు చేతికి రాజు అప్పగించాడు. అయ్యా, నువ్వు ఏది పెడతావో అదే తింటాను, ఏం చెప్తావో అదే చేస్తానని ఒక బానిసగా బాలేనివాడిగా వెళ్ళినటువంటి యోసేపును ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు హెచ్చించాడండి. ఇది నచ్చలేదు సాతాను గారికి. ఆమేన్, హల్లెలూయా. పిల్లలా, నువ్వు బాగుంటే వాడలేదు, వాడు పిల్లల ఓడ్చుకోలేని వాడు ఒకడు ఉన్నాడు, వాడే సాతానుడు. కానీ మనం ఆశీర్వదించబడుతూ ఉంటే తండ్రి దేవుడు ఎంతో సంతోషిస్తాడట. మనం మంచిగా ఉంటే ఎంతో ఆనందిస్తాడట. మనం క్షేమంగా ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడట. మనం ప్రజ్వలిస్తూ ఉంటే ఆయన ఎంతో మురిసిపోతాడట. కానీ ఇది ఎవరికి నచ్చదో? సాతాను గారికి నచ్చదో. ఎలా పడగొట్టాలి, ఎలా వ్యక్తిగత ఎలా వాడిని ఇబ్బంది పరచాలని చూస్తాడు. అదే మన యోసేపు జీవితంలో జరిగింది. పిల్లల యోసేపు సోదరుడు రూపవంతుడు అని బైబిల్లో చెప్తుంది. తన భార్య లేనిపోని నిందను ఆయన మీద పెడితే రాజు కాస్త దాన్ని నమ్మి ఆగ్రహంగాయి అతను ఎక్కడికి పంపించాడు? చెరసాలకు పంపించాడు. చెరసాలకు పంపిస్తే దేవుడు మరణాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన కనికరం చూపాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ చూపాడు మరలా కనికరము? అమ్మా, ఎక్కడ చూపాడు? చెరసాలలో చూపాడు. పాయింట్ మర్చిపోద్దు, నేను ఆఖరి దగ్గర చెప్తాను. పిల్లల ఎక్కడ చూపాడు? మరలా చెరసాలలో చూపాడు. బాగులో ఉన్నప్పుడు చూపాడు. పిల్లరా, అందరూ కొట్టేస్తున్నప్పుడు చూపాడు. ఇక్కడ చెరసాలలో వచ్చినప్పుడు కూడా తన కనికరము చూపి చెరసాలోకి వెళ్ళిన తర్వాత ఏమన్నా కుర్చీ అన్నం పెడతారా? డైనింగ్ టేబుల్ అన్నం పెడతారు తినిపోబని. ఏమంది, నీ పేరేంటి, నీ ఊరేంటి, నాయనా నువ్వు కూర్చో, నీకు అన్ని చెప్తామని అంటారా? సరసాలకు వెళ్ళిన తర్వాత కొట్టకుండా నొప్పి ఎలా కలిగించాలో చేస్తారా? ఎవరు సరసాలు ఏం చేస్తారంటే కొట్టకుండా నొప్పి ఎలా కలిగించాలో చేస్తారు. వెట్టి పనులు చేపిస్తారు. పిల్లగా ఆ వ్యక్తి పనులు చేస్తూ ఉండగానే చచ్చిపోయేటట్టు వాళ్ళు ప్రలోభాలకి గురి చేస్తారు. ఆత్మవిశ్వాసం పోయేలాగా చేస్తారు. పిల్లగా జీవితం మీద విరక్తి
ఇబ్బంది కలిగించేటట్టు వారు ప్రలోభాలకు గురి చేస్తారు. అవునా కదా? జైల్లోకి వెళ్ళిన వాళ్ళకి 3 పూటలు వండి పెడతారండి. ఏమంటే 3 పూటలు మనకి సదుపాయం ఇస్తారా? ఎవరు? ఎందుకంటే ఈడేదో నాగం చేసి వచ్చాడు, ఈడేదో తప్పు చేసి వచ్చాడు, ఇది వేధించాలని ఇప్పుడు ఇలా అరకొరకొరకొక ముద్దెట్టి లేనిపోని వ్యక్తి పనులన్నీ చేస్తాయి. అటువంటి పనుల్లో పిల్లల యోసేపును దేవుడు తీసుకువెళ్ళలేదండి. వెళ్ళిన తర్వాత ఆయన మీద కనికరం చూపి ఆ సరసర నాయకుడు అంటున్నాడు, అయ్యా ఇప్పుడు వచ్చేవాడు ఎవడనుకున్నా నా కుమారుడు, అతను నీతిమంతుడు, ఏ తప్పిదమైనా చేయలేదు. కానీ ఒక తప్పు ఆరోపణ చేత మాత్రం వచ్చాడు. ఆయన నిష్ఠూర పెడితే నీకు మామూలుగా ఉండదు. నువ్వు పక్కన కూర్చో, నీ పని అంతా యోసేపుకి అప్పగించు, ఖైదీలందరిని ఆయన చూసుకుంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఖైదీలు ఎవరు చూసుకుంటున్నారా? ఇప్పుడు ఖైదీలు అందరికి లేకపోయావా? స్తోత్రం. హల్లెలూయా. అమ్మ టీచర్లు క్లాసులో లీడర్లు కడతారు. అవునా కదా? లీడర్లు కడతారు. పొరపాటు ఎప్పుడైనా నాకు చిన్న తప్పు చేసాడు అనుకో, టీచర్ అని ఏమైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? నాకు లీడర్ అది ఎవడో లేదు. దేవునికి స్తోత్రం. ఇక మిగతా వాళ్ళు చేశారు ఉతికేస్తారు, కానీ వాడు చేస్తే ఎందుకంటే ఆ టీచర్ బాధ్యత వాడు తీసుకుంటున్నాడు కనుక వాడిని ఎక్స్క్యూజ్ చేస్తారు. ఇప్పుడు సరసాల నాయకుడు హాయిగా పడుకుంటున్నాడు. ఇప్పుడు బాధ్యత ఎవరికి ఇచ్చాడు? నువ్వు ఎక్కడ కూర్చో అని నిలబడితే ఇంకా నువ్వు హ్యాపీగా ఉండరా అని ఇలా యోసేపును అప్పగించి ఆయన పక్కన ఉన్నాడు. ఇక ఖైదీలందరూ పనులు చేస్తున్నారు, కానీ యోసేపు మాత్రం జడ్జగా కూర్చున్నాడు. వినాలి. ఈరోజు పిల్లలు సరసాలు బాధలకు, శ్రమలకు, కష్టాలకు, నిందలకు, అవమానాలకు సాదృశ్యం. ఒకవేళ మన నిందలు, అవమానాలు, కష్టాలు, శోధలు మనకు వచ్చినప్పుడు కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు రాదని ఎక్కడ బైబిల్లో లేదు. వస్తాయి, దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. వస్తాయి, దేవుడు నిన్ను తప్పిస్తాడు. పడిపోయిన స్థలంలోనే నా దేవుడు నిన్ను నిలబెడతాడు. కృంగిపోయిన సమయంలోనే నిన్ను లేవనెత్తుతాడు ఆయన. హల్లెలూయా. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, సరసాలకు వచ్చేసాడు. అయినా సరే దేవుడు విడిచిపెట్టాడు. కనికరము చూపి సరసాల్లో కూడా తల ఎత్తుకునే వాడిగా యోసేపును దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఎవరు పట్టించుకోకపోయినా ఆయన నీ మీద ఏం చూపుతాడు? కనికరం చూపుతాడు. ఎవరితో చెప్పుకోని నీకు అర్థం కాదు, ఎవరితో మాట్లాడాలో అర్థం కాదు, ఎవరు తప్పిస్తారో తెలియదు, నాకెవరూ లేదనుకుంటారేమో. అటువంటి పరిస్థితులు కనుక నీకు వస్తే, అటువంటి పరిస్థితులు, అటువంటి శ్రమలో, బాధలో, కష్టాలని ఉంటే ఆయన నీ మీద కనికరం పడతాడు. ఆయన నీ మీద కనికరం పడి ఏ స్థలంలో పడిపోయావో, ఏ కష్టంలో ఉన్నావో అక్కడే నేను లేవనెత్తునగాక, అక్కడ నేను విడిపించునగాక. హల్లెలూయా. యోసేపు మీద కనికరపడే యోసేపును దేవుడు లేవనెత్తాడు. అదే శాసనాల నుంచి అలా బయటికి తీసుకొచ్చాడు. రాత్రి నేను ముగిస్తున్నాను. ప్రియులారా, ఇటువంటి సందర్భాలు ఎవరైనా మన దగ్గరికి వస్తారా? బాధలో ఉన్నప్పుడు ఎవడన్నా వస్తాడా? ఏడుతో కూర్చున్నప్పుడు ఎవడన్నా వస్తాడా? ఎవరే నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తాడా? యోగు కంటే వ్యాధి వచ్చిందంట, మరణం వచ్చిందంట. పిల్లల స్నేహితులు వచ్చారు చూడటానికి. వస్తే రాష్ట్రం తిరిగాం, పూసుకుని తిరిగాం, ఒక మంచం అంటూ ఎన్నో రోజులు కలిసి బ్రతికాం. మన యోగు గడికి ఏదో రోగం వచ్చిందని యోగులు పలకరించడానికి వచ్చారు వాళ్ళు. యోగు గారు అంటున్నారు, ఆ స్నేహితులు వచ్చిన వాళ్ళు ఎక్కడ నిలబడి చూస్తున్నారట? గుమ్మము దగ్గర. దూరం వచ్చేవాళ్ళు ఎక్కడ కావాలి? దగ్గరికి వచ్చి, ఎరా ఏమైందిరా? పోన్లేరా, బాధలు బలహీనతలు అన్నీ మామూలే, ఇయ్యాలి కత్తరి బాగుంటారు, పోన్లేరా తగ్గుతున్నారా అని అంటే ఏమన్నా 2 రోజులు చచ్చిపోవలసినోడు 100 రోజులైనా బతుకుతాడు. కాబట్టి ఆ వచ్చాక నువ్వు ఏ నెక్క తోక తొక్కావు, ఏ కుక్క నెక్క తోక తొక్కావు, ఏ పాపం చేసావు, ఏ గిరి చేసావు, ఎందుకు రోగం
పిల్లరా, బాధలో ఉన్నవాడికి ఎలా ఉంటుందండి? ఏమండి, 100 రోజులు బాధ వచ్చినాడు 2 రోజులకే పుట్టుకు అంటే అవునా? ఆ మాట ఏంటంటే ఆ సందర్భంలో కూడా ఒక మాటను రాశాడు యోగు, నాయనా మీరందరూ బాధకు కర్తదైతే నా దేవుడు ఆదరణకు కర్త. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల మాటలు మనం బాధిస్తాయి, మనుషుల మాటలు మనం నొప్పిస్తాయి, మనుషుల మాటలు మనల్ని ఇబ్బంది పరుస్తాయి, గాయపరుస్తాయి. ఆ మాట, ఆ చూపు ప్రియులరా మనం ఎంతగానో ఆదరించగా ఉంది. మనుషులు ప్రియులరా వ్యాధిలో ఉన్నప్పుడు వస్తారా? ప్రియులరా వ్యాధిలో ఉన్నప్పుడు వస్తారా? కష్టములు శ్రమలో ఉన్నప్పుడు వస్తారా? ఆకలితో ఉన్నప్పుడు ఎవరైనా పట్టించుకుంటారా? కన్నీటితో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తారా? కానీ ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా మాట వింటే, నువ్వు నా వైపు తిరిగితే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను కనికరిస్తాను, నేను నిన్ను కనికరిస్తాను. నా చెయ్యి నేను ఎప్పుడు విడిచిపెట్టదు. ఐ నెవర్ లెఫ్ట్ యు. నేను ఎన్నడూ విడిచిపెట్టను. నిన్ను నాశనములకు అప్పగించను. నాశనం ఏలుబడి చేస్తుంది లోకాన్ని, పాపం ఏలుబడి చేస్తుంది. నాశనం పాత్రుడు కొంచెం ఉన్నాడు. ఈ రోజున నువ్వు దేవుని వైపు తిరిగితే, ఆయన మాట వింటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నీ మీద కనికరం చూపుతాడు. హల్లెలూయా. కనికరం చూపి ఆయన చేయప్పుడు విడిచిపెట్టాడు. ఆయన నాశనములకు అప్పగించడు. నీకు ఇచ్చినటువంటి మాట ఆయన మరిచిపోడు. నీకు ఇచ్చిన మాట ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు ఇట్టి కనికరం నువ్వు పొందాలంటే, ఇట్టి సహాయం నువ్వు పొందాలంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు అర్థం కాదు, నాకు తెలియదు, నీకు పిల్లల ఏ పొజిషన్లో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు దేవుని వైపు తిరిగితే, ఆయన మాట వింటే ఖచ్చితంగా నువ్వు కనికరించబడతావు, ఖచ్చితంగా ఆయన సహాయం పొందుకుంటావు, ఖచ్చితంగా ఆయన కృప పొందుకుంటావు, ఖచ్చితంగా దేవుని కార్యం అనుభవిస్తావు. అయ్యా నీ కనికరం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నన్ను విడిచిపెట్టు. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నాకు దూరం అయిపోయారు, నేను నువ్వే ఉన్నావు. నీకు చేయగలిగింది ఏదైనా ఉందంటే నువ్వే నాకు చేయాలి. నా ప్రయత్నాలన్నీ అయిపోయింది, నువ్వు కనికరించు ప్రభువాని ఈ రాత్రి ఒక మాట చెప్తే ఆయన కనికరిస్తాడు. ఆయన నీ చేపట్టుకుంటాడు, ఆయన నేను విడిపిస్తాడు, నేను లేవగలుగుతాడు. కానీ ఒక్క మాట, మనం ఎవరి వైపు తిరగాలి? ఆయన వైపు తిరగాలి. మనం ఎవరి మాట వినాలి? ఇంకా లోకం అంటూ, నా జ్ఞానం అంటూ, నా తెలివి అంటూ, నా బలం ఉన్నట్లు తిరుగుతున్నవేమో. అమ్మా అయ్యా, మన బలం ఒక రోజు మన విడిచి వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉన్న డబ్బు మనకు దూరం అయిపోతుంది, మన ఆస్తులు మనకి అక్కడికి రావు. ఈ రోజున గమనించాలి, టీవీ మునిగిపోయే, సోఫా మునిగిపోయే, మంచము మునిగిపోయే, అంతస్తులు మునిగిపోయే, కారులు మునిగిపోయే, డబ్బు అక్కడికి వచ్చిందా, ఆస్తికి వచ్చిందా? మనకెందుకు రాదనుకోవాలి? ఇటువంటి స్థితి మనకెందుకు సంభవించాలనుకోవాలి? ఎందుకంటే మనం ఉన్న దినాలు అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. దేవుడు చెప్తున్నాడు, ఈ అపాయకరమైన దినాలలో, ఈ అంత్య దినాలలో నేను ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరిగి ఆయన మాట ఏంటే నేను ఖచ్చితంగా కనికరిస్తాను అంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు కనికరం పొందుకుంటావు, ఆయన సహాయం పొందుకుంటావు. దేవుడు నాకు నీ కనికరం నాకు కావాలి, ఇక నీ మాటకు లోబడతాను, నీ మాట ఏంటాను, నీ సన్నిధిని విడిచిపెట్టాను, నీకు ప్రార్థించడం మాను, నీకు మాట వినకుండా నేను దూరంగా పాల్గొను ప్రభా, నీ బ్రతుకున్నంత కాలం నీకు రుణపడి ఉంటాను, నీ సన్నిధిలో నేను సాయపడతాను, నేను సేవిస్తానని ఒక తీర్మానానికి వస్తే నా ప్రభు ఇప్పుడు నేను కనికరించును గాక. అప్పుడు దేవుడు నీకు సహాయం చేయను గాక. అందరూ తల వంచని ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. వీళ్ళైతే అందరూ మోకాళ్ళ మీద కూర్చి మనం 2 చేతులు పైకెత్తి వాక్యం క్లియర్గా, క్షుణ్ణంగా, అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు, చాలా క్యాపిటల్గా మాట్లాడాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా
యేసయ్యానికి వందనాలు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. బలమును నమ్ముకుని మబ్బు పడ్డారు, ధనమును నమ్ముకుని మబ్బు పడ్డారు. శక్తిమంతుడా నాదారమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. నమ్మినచో సిగ్గుపడనీయవు, నెమ్మదితో ఉంచెదవు. నమ్మినచో
నీ కనికరము ఈ ప్రజలకు వచ్చుగాక. యెహోవా కృప చూపునుగాక. ఈ కృపను పొందుకునుగాక. ఈ కనికరం పొందుకునుగాక. నీ సహాయం పొందుకునుగాక. యెహోవా ఈ స్థలములో లేచునుగాక. యెహోవా ఈ స్థలములో లేచునుగాక. యెహోవా ఈ స్థలములో లేచునుగాక. శత్రువు చనిపోవునుగాక. కృపగా గట్టిగా చెప్పనా సత్యముతోని ఆనందముతో ఆనందముతో కేకలు హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డ ఇవే పరిస్థితుల్లో ఉన్నా నీ మీద దేవుడు కనికరి పడేవాడు తెలుసా? ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన చూసి వారి మీద కనికరి పడి వారిలో ఉన్న రోగములను స్వస్థపరిచాడు. ఆయన సన్నిధిలో కనబడినటువంటి నిన్ను ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు, అద్భుతమైన కార్యం చేస్తాడు. నీ సమస్యలను చూసే దేవుడు ఆయన, నీ పరిస్థితులను చూసే దేవుడు. దైవమ్మ తండ్రి కృపయున్న ప్రభువా, ఈ మొదటి రాత్రి దాసులను పెట్టుకుని నువ్వు కనికరు పడే దేవుడు అని, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వారి మీద కనికరి పడే దేవుడు అని, అందరూ వదిలేసినా ద్వేషించినా నువ్వు విడవకుండా వాడి మీద కనికరి పడి ఉన్నతంగా లేవనెత్తే దేవుడు అని ఈ రాత్రి మాతో మాట్లాడే ప్రభువా, నువ్వు కనికర సంపన్నుడు. నీ బిడ్డల మీద నువ్వు కనికరి చూపించి వారికున్న పరిస్థితులను, వారికున్న సమస్యలను, వారికున్న బాధలను విడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ మైక యంత్రం ద్వారా విలుచున్న మా మిత్రులు, మా సూచనలు, మా ప్రజలు, మా స్నేహితులు, వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారందరూ దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.